Hi all, this is Nagarjuna. Welcome to my ఛానల్. ఇక్కడ మరికొన్ని వర్బ్స్ ఉన్నాయండి. ఈ వీడియోలో మనము కొన్ని వర్బ్స్ చూద్దాం. ఇవి కూడా సమానమైన అర్థాలే. అంటే పోగు చేయడము, సేకరించడము, ప్రోగు పడటము ఇలా కొన్ని వర్డ్స్ చూద్దాము. అలానే వాటికి వ్యతిరేక అర్థాలు కూడా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కలెక్ట్, కలెక్టెడ్, కలెక్టెడ్, కలెక్ట్, కలెక్టెడ్. చూడండి ఇక్కడ టిఈడి వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా ఇంగ్లీష్ పదం చివరిన టిఈడి వస్తే దాన్ని టెడ్ అని కాకుండా టిఐడిగా టిడ్ గా చదవాలి. కలెక్ట్, కలెక్టెడ్, కలెక్టెడ్. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, మోటివేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్. ఇలా టిఈడి whenever we find TED at the end of any English word, that TED must be pronounced like TID. Even though we write TED, we have to pronounce that like TID. Right. Collect, collected, collected. ప్రోగు చేయు, సేకరించు. నెక్స్ట్ అండి, we are collecting signatures or data. Actually data. We are collecting signatures, data, evidence, information, money, stamps, postcards. ఇలా ఏదైనా సేకరిస్తే ఏదైనా పోగు చేస్తే కలెక్ట్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ రెండో పదం అండి, ఇది కూడా అలాంటిదే. గ్యాదర్, GATHER, గ్యాదర్, గ్యాదర్డ్, గ్యాదర్డ్, గ్యాదర్, గ్యాదర్డ్, గ్యాదర్డ్. ఇక్కడ చూడండి ఎండింగ్ లో ER వచ్చింది. ఎప్పుడైనా ఆర్ వస్తూ ఆర్ ముందు కనుక వావెల్ ఉంటే కనుక ఆర్ ని సైలెంట్ చేస్తూ చెప్పాలి. ఎలా చెప్పాలి? గ్యాదర్. చివరిని చూడండి FATHER, ఫాదర్, MOTHER, మదర్, NEAR, నియర్, DEAR, డియర్, TIGER, టైగర్, NEAR, నియర్, DOCTOR, డాక్టర్, DRIVER, డ్రైవర్, క్లీనర్. ఇలా whenever we find AR, ER, IR, OR, UR, ఈ కాంబినేషన్స్ లో ఏమొచ్చినా ఇంగ్లీష్ పదం చివరిన కాంబినేషన్ ని ఆ అని చెప్పాలి. అంటే ఆర్ ని సైలెంట్ చేస్తూ ఆగా చెప్పాలి. సో ఫైనలీ వీ కెన్ సే దట్ గ్యాదర్, గ్యాదర్డ్, గ్యాదర్డ్. చేరు, చేర్చు, గుమిగూడు, గుంపుగా చేయు. రైట్. చూడండి ఎగ్జాంపుల్స్ చూద్దాం. హిస్ సపోర్టర్స్ గ్యాదర్డ్ ఇన్ ద మెయిన్ హాల్. హిస్ సపోర్టర్స్ గ్యాదర్డ్ ఇన్ ద మెయిన్ హాల్. He gathered up all the fallen papers. అతను ఏం చేశాడండి? కింద పడిన పేపర్స్ అన్నిటిని కూడా పోగు చేశాడు, ఒక చోట చేర్చాడు. A large crowd gathered outside the studio. స్టూడియో బయట చాలా చాలా పెద్ద మొత్తంలో ప్రజలు గుమిగూడారు. ఓకేనా? ఒకే చోట చేరారు అని అర్థం. నెక్స్ట్ అండి అలాంటి పదమే ఏంటండి? మొదటిది వచ్చేసి కలెక్ట్, రెండోది గ్యాదర్, మూడోది అసెంబుల్, అసెంబుల్డ్. గుమిగూడడం అండి, ఒకే చోట చేరడం అండి, ఒకే చోట చేర్చడం. మనం ఏదైనా అన్ని కలిపి ఒక చోట చేర్చినా, అందరినీ ఒకే చోట చేర్చినా, అందరూ ఒకే చోట చేర్చినా, గుమిగూడినా ఈ పదాన్ని వాడచ్చు. ఆల్ ద స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ చూడండి. ఆల్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్. ఆల్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు అసెంబుల్ ఇన్ ద మెయిన్ హాల్. ఇక్కడ చూడండి, అందరు స్టూడెంట్స్ అందరికీ చెప్పారట మెయిన్ హాల్లో గ్యాదర్ అవ్వమని, అసెంబుల్ అవ్వమని, అంటే గుమిగూడమని, ఒకే చోట చేరమని చెప్పారంటండి. ఇక్కడ ఆస్క్డ్ అనకుండా నేను ఏమంటున్నాను? ఆల్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్. ఎలా చెప్పాలండి? ఆస్క్డ్ కాదు. ఎందుకు సార్ ఇలాగా? ఎప్పుడైనా కాతో ఎండ్ అయింది అనుకోండి, ఏదైనా ఒక రెగ్యులర్ వర్బ్ కాతో ఎండ్ అవడం ఏంటంటే కా శబ్దం. లైక్ కుక్, లుక్, లైక్, లీక్, హ్యాక్, నాక్, హాక్, వీటన్నిటిలో కూడా కా శబ్దం ఉంది చివరిన క. అలా కా శబ్దం వచ్చినప్పుడు ఈడీ చేర్చినా, ఐఈడి చేర్చినా, డి చేర్చినా దాన్ని ఎలా చెప్పాలంటే టాలా చెప్పాలి. COOKED, కుక్డ్, నాట్ కుక్డ్. LOOKED, లుక్డ్. LIKED, లైక్డ్. PARKED, పాక్డ్. అలానే ASKED, ఆస్క్డ్. లైక్డ్, లీక్డ్, ప్యాక్డ్, నాక్డ్. ఇలా చెప్పాలి. ఆల్ ద స్టూడెంట్స్ వర్
ఇట్స్ నాట్ వర్. ఇక్కడ కూడా సేమ్ అదే రూల్ అండి. ఆర్ ఉంది, ఆర్ ముందు ఈ ఉంది, ఈ అంటే వావెల్. సో ఆర్ ని సైలెంట్ చేస్తూ వా చెప్తే సరిపోతుంది. ఆల్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు అసెంబుల్ ఇన్ ద మెయిన్ హాల్. నెక్స్ట్ అండి రెండో ఎగ్జాంపుల్. ద మేనేజర్ హ్యాస్ అసెంబుల్డ్ ఏ వరల్డ్ క్లాస్ టీమ్. మేనేజర్ అందరినీ కూడా అసెంబుల్ చేశాడండి. ఎలాగా? ఒక వరల్డ్ క్లాస్ టీమ్ తయారు చేశాడు, ఒకే చోట చేర్చాడు. అసెంబుల్ అంటే ఏంటండి? ఒకే చోట చేరు, ఒకే చోట చేర్చు, గుమిగూడు అని అర్థం అండి. నెక్స్ట్ అండి అక్యుములేట్. ఎలా చదవాలి? అక్యుములేట్, అక్యుములేటెడ్. ఇక్కడ చూడండి టిఐడి వస్తే టిఐడిగా చెప్పాలన్నాం కదా. అక్యుములేట్, అక్యుములేటెడ్. ఒకే చోట చేర్చు, కూడబెట్టు, కూడుకొను, ఇలాంటి అర్థాలన్నీ వస్తాయండి. ఐ హ్యావ్ అక్యుములేటెడ్ లాట్స్ ఆఫ్ బుక్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సాధారణంగా అక్యూములేట్ అంటే ఏంటి, అసెంబుల్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి? అక్యూములేట్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఏవైనా పుస్తకాలు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, డబ్బులు కావచ్చు, మెల్లమెల్లగా పోగు చేస్తూ పెద్దగా పోగు చేయడాన్ని అక్యూములేట్ అంటారు. ఓకేనా? అమాస్డ్. ఇది కూడా దే అమాస్డ్ ఇనఫ్ ఎవిడెన్స్ ఫర్ ద కేస్. ఏదైనా పెద్దగా పోగు చేయడాన్ని అమాస్ అంటారు. నెక్స్ట్ అండి ప్రక్యూవర్డ్. పిఆర్ఓసియుఆర్ఈ, ప్రక్యూవర్డ్. సేకరించు, కష్టపడి పోగు చేయి. ఏంటండి? ప్రక్యూవ అంటే ఎవిడెన్స్ కావచ్చు, ధాన్యం కావచ్చు, స్టాంప్స్ కావచ్చు, ఇలా ఏవైనా కష్టపడి పోగు చేసి ఒక చోట చేయడాన్ని ప్రక్యూవ అంటారు. షీ మేనేజ్డ్ టు ప్రక్యూవ ఏ టికెట్ ఫర్ ద షో ఆఫ్ ద ఫేమస్ హీరో. ఫేమస్ హీరోకి ఒక సినిమా జరుగుతూ ఉంది, సినిమా రిలీజ్ అయింది. దానికి సంబంధించిన టికెట్స్ దొరకడం చాలా కష్టం కదా. చాలా కష్టపడి సంపాదించింది అనమాట అండి ఈ అమ్మాయి. మేనేజ్డ్ అంటే ఏంటండి? చేయగలిగింది, కష్టపడి నానా కష్టాలు పడి చేయగలిగింది అని చెప్పడానికి మేనేజ్డ్. షీ మేనేజ్ టు ప్రొక్యూర్ ఎ టికెట్ ఫర్ ద షో ఆఫ్ ద ఫేమస్ హీరో. రైట్, దిస్ ఈస్ కాల్డ్ ఏంటండి? మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. కలెక్ట్, గ్యాదర్, అసెంబుల్, అక్యుములేట్, అమాస్, ప్రొక్యూర్. దీనికి ఆపోజిట్ చూద్దామండి. పోగు చేయడం చూసామండి, దానికి ఆపోజిట్ చెల్లా చెదురు చేయు, విడదీయు, ఇలాంటివి చూద్దామండి. అందులో మొదటిగా స్కాటర్. చెల్లా చెదురు చేయు, చల్లేయటం అంటామండి. చల్లేయటము, ఓకేనా, చల్లటము, ఇలాంటి మీనింగ్స్ అన్ని వస్తాయి. విసిరి వేయబడటము, ఓకేనా. స్కాటర్డ్ చెల్లా చెదురుగా చేయు, చెల్లా చెదురు అయిపోవు అని అర్థం కూడా. దే స్కాటర్డ్ ద సీడ్స్ ని స్కాటర్ చేశారు, చెల్లా చెదురు చేశారు, చల్లారు, చిలకరించారు అని అర్థం కూడా. ఆల్ చెస్ పీసెస్ అంటే చెస్ కాయిన్స్ అంటాం కదా, చెస్ ఆడతాం కదా, వాటిపైన కాయిన్స్ ఉంటాయి కదా, పీసెస్ అని. ఆల్ చెస్ పీసెస్ స్కాటర్డ్ ఓవర్ ద ఫ్లోర్ పైన ఎలా పడితే అటుగా పడిపోయినాయి అనమాట అండి, చెల్లా చెదురుగా పడిపోయినాయి. దట్ ఈస్ కాల్డ్ as scatter. విత్ ద లౌడ్ ఎక్స్ప్లోజన్ ద క్రౌడ్ స్కాటర్డ్. ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చేసరికి జనసమూహం అంతా చెల్లా చెదురు అయిపోయారు. దట్ ఈస్ కాల్డ్ as with the loud explosion the crowd scattered. నెక్స్ట్ అండి dispersed. ఎలా చదవాలండి ఇది? dispersed. చెల్లా చెదురు చేయు, చెల్లా చెదురు అయిపోవు. The police people dispersed the protesters with tear gas. ఏం చేశారండి? పోలీస్ వాళ్ళు ఆ నిరసనకారులు, ప్రొటెస్టర్స్ అంటే ఏంటండి? ప్రొటెస్టర్స్ ఇదేంటండి? ఏంటి రూలు? ప్రొటెస్టర్స్ కాదండి, PROTESTER, ప్రొటెస్టా. ఆరు ఉంది, ఆరు ముందు వావెల్ ఉంది, సో ఆర్ని ఆగా చెప్పి ప్రొటెస్టా. ఇకపోతే ఎస్ ఉంది కదా ఇక్కడ ఎండింగ్ లో, ఏదైనా ఒక పదం చివరిన ఎస్ వస్తే ఎస్ ని సాలా కాకుండా జాలా చదవాలి. అర్థం కాలేదండి, మళ్ళీ చెప్తా. ఎప్పుడైనా ఇంగ్లీష్ పదం చివరిన ఎస్ వస్తే ఎస్ ని జాలా చదవాలి. ఎలాగా సార్? బ్రదర్స్, నాట్ బ్రదర్స్. brothers, father, fathers, papers, sisters, actors, doctors, cleaners, tigers, doctors, seniors, juniors, protesters. ఇలా చెప్పాలండి. Yes, coming to the topic here, coming to the point here, the police people dispersed the protesters with tear gas.
టియర్ గ్యాస్ తో పోలీసు వాళ్ళు నిరసనకారులను చల్లా చెదురు చేశారంటండి. నెక్స్ట్ అండి స్ప్రే. స్ప్రే అంటే ఏంటండి? చల్లు, చిలకరించు. ఓకేనండి, ఇక్కడ తెలుగు తప్పుపడింది. చల్లటాన్ని చిలకరించడాన్ని ఏం చల్లుతామండి? సెంట్ చల్లుతాము. ఓకేనా, విత్తనాలు చల్లుతాము, నీళ్లు చల్లుతాము, కళ్ళాపి చల్లుతాం కదా, అలాగేమైనా చల్లితే. ఓకేనా, బాడీ స్ప్రే చేసుకుంటాము. ఇలా చేయటాన్ని స్ప్రే అంటారండి. ఓకేనా, షీ స్ప్రేడ్ ద కండిషనర్ ఆన్ టు హర్ వెట్ ఎయిర్. చూడండి, ఇక్కడ కూడా ఆరు ఉంది, ఆరు ముందు ఉంది, ఎయిర్ అనట్లేదు నేను. షీ స్ప్రేడ్ ద కండిషనర్ ఆన్ టు హర్ వెట్ ఎయిర్. వెట్ హెయిర్, సారీ, వర్బోటై. మళ్ళీ ఇంకోసారి చెప్తా ఈ ఎగ్జాంపుల్. షీ స్ప్రేడ్ ద కండిషనర్ ఆన్ టు హర్ వెట్ హెయిర్. ఓకేనా, తన తడి తలపైనకి స్ప్రే చేసుకుంది కండిషనర్. ద ఫార్మర్స్ ఆర్ స్ప్రేయింగ్. ద ఫార్మర్స్, చూడండి ఎస్ ని చాలా చదువుతున్నాను, ఇప్పుడే కదా చెప్పుకున్నాం. FARMER, ఫార్మర్ అనద్దు. FARMER లో ఆర్లు రెండు ఉన్నాయి. ఒక ఆర్ ముందు ఏ ఉంది, మరొక ఆర్ ముందు ఈ ఉంది. అంటే రెండు ఆర్ల ముందు కూడా వావెల్స్ ఉన్నాయి. అలా వావెల్స్ వస్తే ఆర్ని సైలెంట్ చేయాలి. సో ఫార్మర్ అనుకుంటుగా ఫార్మా. FARMER, ఫార్మా. FORMER, ఫోమా. ఫోమా అంటే మాజీ అండి, ఫార్మా అంటే రైతు. ఆ ఫార్మా చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి. ఓకేనా, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ మోహన్ రెడ్డి అని చెప్తున్నాం. FARMER, ఫార్మా రైతు. FORMER, ఫోమా మాజీ. హియర్ కమింగ్ టు ద పాయింట్, హియర్ ఎస్ ఉందండి, ఎస్ ని జాలాగా చెప్పాలని ఇప్పుడే చెప్పాం. ఫార్మర్స్, ద ఫార్మర్స్ ARE ఎలా చెప్పాలండి? ఆర్ అనొద్దు, ఇక్కడ కూడా ఆర్ ఉంది, ఆర్ ముందు వావెల్ ఉంది. ద ఫార్మర్స్ ఆర్ స్ప్రేయింగ్. ద ఫార్మర్స్ ఆర్ స్ప్రేయింగ్ పెస్టిసైడ్. ఏంటండి? పెస్టిసైడ్ టు ద క్రాప్స్. రైట్. క్రాప్స్ కి ఫార్మర్స్ ఏం చేస్తున్నారండి? పురుగు మందు చల్లుతా ఉన్నారు. నెక్స్ట్ అండి స్ప్రింకిల్. చల్లు, చిలకరించు. ఏంటండి? ఏం స్ప్రింకిల్ చేస్తాం? పంతులు గారు నీళ్లు చల్లుతారు, ఆకు పెట్టి ఇలా ఇలా వేస్తారు. స్ప్రింకిల్. ఆ చల్లడాన్ని, చిలకరించడాన్ని స్ప్రింకిల్ అంటారండి. నెక్స్ట్ అండి హర్ల్. హెచ్యుఆర్ఎల్ ఎలా పలకాలండి? హర్ల్. హర్ల్డ్. విసిరు. విసిరి వేయడాన్ని, విసిరి దాడి చేయడాన్ని హర్ల్ అంటారండి. సమ్వన్ హర్డ్ అంటే ఏదైనా ఒక టార్గెట్ చేస్తూ, ఒక మనిషిని కానీ, ఒక వస్తువును కానీ, ఒక బిల్డింగ్ ని కానీ టార్గెట్ చేస్తూ విసిరి కొట్టడాన్ని హర్ల్ అంటారండి. ఓకేనా, సమ్వన్ హర్ల్డ్ ఎ గ్రెనేడ్ ఇన్ టు ద బిల్డింగ్. ఎవరో ఒక గ్రెనేడ్ ని బిల్డింగ్ లోకి విసిరాడండి. ఇలా టార్గెట్ చేసి విసిరితే కనుక హర్ల్ అంటారు. మామూలుగా ముఖ్యంగా పెల్ట్ అంటే PELT. నెక్స్ట్ వన్ చూడండి, పెల్ట్. విసిరి, ఇది కూడా విసిరడమే. అయితే ఒక మనిషిని దాడి చేస్తూ విసరడాన్ని పెల్ట్ అంటారండి. ఒక మనిషిని దాడి చేస్తూ విసరడాన్ని ఏమంటారండి? పెల్ట్ అంటారు. చెప్పులతో కానీ, టమాటోస్ కానీ, లేకపోతే కుళ్ళిన కోడిగుడ్డులు కానీ, ఇలా ఏవైనా రాళ్లు కానీ, ముఖ్యంగా రాళ్లు, చెప్పులు, టమాటోస్, గుడ్లు ఇలాంటివన్నీ విసిరితే కనుక మనం చూస్తాం సంఘటనలు పబ్లిక్ లో జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అలాంటి సంఘటనలప్పుడు ఈ పదం చెప్తారు. సమ్ మిస్క్రియంట్స్ అంటే ఆకతాయి పిల్లలు, ఆకతాయి. సమ్ మిస్క్రియంట్ పెల్టెడ్ టొమాటోస్ ఆన్ ద లోకల్ మినిస్టర్ పైన ఎవరో ఆకతాయి పిల్లలు ఏం చేశారని టొమాటోస్ విసిరారట. ఓకేనా, రైట్. నెక్స్ట్ అండి మీ అందరికీ తెలిసిన పదమే THROW, త్రావ్, త్రావ్. బాల్ విసిరినా, ఏదైనా విసిరినా ఇలా అంటారు. రైట్, దిస్ ఈస్ హౌ. రైట్, ఇక్కడ ఏం చేసామండి? గ్యాదర్ చేయడము, దానికి ఆపోజిట్ ఏమో స్కాటర్ చేయడము. ఈ రెండు చూసాం మనం. ఓకేనా, ప్రోగు చేయడము, అలాగే ప్రోగు చేసిన దాన్ని వేరుపరచడం. ఈ రెండు రకాల గురించి చూసాం. Thank you so much by my video here. If you like my content, please subscribe my channel. Give your comment through comment section. Thank you so much.